రైట్ ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఏపీలో 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు గాను తెలంగాణలో 17 లోక్సభ 1 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 26న నామినేషన్ల పరిశీలన కూడా చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 చివరి తేదీ కాగా మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి ఇక మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ విధంగా ఏపీలో 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు, అదేవిధంగా తెలంగాణలో 17 లోక్సభ 1 అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. 26న నామినేషన్ల పరిశీలన కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 చివరి తేదీగా ఉంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు కూడా వెల్లడించనున్నారు. రైట్, ఇక తెలంగాణలో 17 అసెంబ్లీ లోక్సభకు సంబంధించి కూడా స్థానాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూడా మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చంద్రు. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజు నుంచి కూడా నామినేషన్ల పర్వం గడువు మొదలైంది. ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా అభ్యర్థులు నామినేషన్ దరఖాస్తులు చేయబోతున్నారు. దానిలో భాగంగా ఈ రోజు 11 గంటలకి నామినేషన్లని స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు ప్రధానంగా బీజేపీ పార్టీ నుంచి 3 పార్లమెంటు నియోజకవర్గాలు, మెదక్తో పాటు మరోవైపు మహబూబ్నగర్, అదేవిధంగా మల్కాజ్గిరి, ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. దాంతోపాటు మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భువనగిరి, అదేవిధంగా నాగర్ కర్నూలు, 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే ఎవరైతే ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారో ఆ నేతలంతా కూడా పెద్ద ఎత్తున స్వీకరించడంతో పాటు ముఖ్యంగా భారీ ర్యాలీగా నామినేషన్ల స్వీకరణకి, నామినేషన్ల దరఖాస్తు చేసుకోవడానికి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు ఎవరు, ఇంకా ఈ రోజుకి సంబంధించి ఎవరు పార్లమెంట్ అభ్యర్థులుగా దరఖాస్తులు చేస్తారనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనపడుతుంది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తొలిఘట్టం నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు కూడా నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 26న నామినేషన్ల పరిశీలన ఉండబోతోంది. ప్రస్తుతం ఏపీకి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. నామినేషన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ.
చందు, ఏదైతే కీలకమైన ఘట్టం, ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఘట్టం అంటే నామినేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. 11 గంటల నుంచి స్టార్ట్ అయినట్టుగా కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి ఏదైతే 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులు, అదేవిధంగా కూడా 25 ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులకి నామినేషన్లో ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ నియోజకవర్గం ప్రధాన కేంద్రాల్లో ఉన్నటువంటి ఆర్ఓ ఆఫీసర్ దగ్గర ఈ వాళ్ళు నామినేషన్ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎంపీ అభ్యర్థులు అయితే మాత్రం కలెక్టర్ సమక్షంలో ఆర్ఓ ఆఫీసర్కి ఈ నామినేషన్ పత్రాలు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కొంత గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కూడా నామినేషన్ వేసేటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ అభ్యర్థులు ఖచ్చితంగా కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఏదంటే దాన్ని ఉల్లంఘించకూడదని తెలిపారు. ప్రధానంగా కూడా వీళ్ళు ఏదైతే ఈ ర్యాలీలు నిర్వహిస్తే పరిస్థితి ఉంటుందో ర్యాలీలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా కూడా పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా కూడా ర్యాలీ నిర్వహించేటప్పుడు కేవలం 3 వెహికల్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా ఆఫీస్కి 100 మీటర్ల దూరంలోనే ఆ వాహనాలన్నీ ఆపివేయాలి. అక్కడ నుంచి అభ్యర్థితో పాటుగా కూడా మరో నలుగురు నాయకులను మాత్రమే లోపలికి పంపించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా 100 మీటర్స్కి అబోవ్ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా కూడా సెలవు దినాల్లో ఈ నామినేషన్ ప్రక్రియ అయితే ఉండదు. అలాగే ఉదయం 11 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్ల స్వీకరణ అనేది ఉంటుంది. ముఖ్యంగా కూడా 22వ తారీఖు 25వ తారీఖు ప్రధానంగా కూడా మంచి రోజులు కావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ రోజుల్లో నామినేషన్లు పడే అవకాశం ఉంటుందని చెప్పి అందరూ భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అలాగే నామినేషన్ వేసే క్రమంలో మాత్రం నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించడమే కాకుండా కూడా వాళ్ళు ఏదైతే ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్ని మొత్తాన్ని కూడా షూట్ చేస్తారు. అలాగే ఆర్ఓకి సమర్పించేటువంటి సందర్భంలో కూడా ప్రతిదీ కూడా ఎన్నికల అధికారులు దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ మొత్తం కూడా తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ ప్రక్రియకి సంబంధించి ఎవరు కూడా వయలేషన్ చేయకుండా ఉండడానికి మాత్రం భారీ ఎత్తున కూడా ప్రతి చోట ఎక్కడికక్కడ పోలీసులు అయితే పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేర్చారు. బారికేట్లు 100 మీటర్ల దూరంలోనే బారికేట్లు అయితే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ నామినేషన్కి సంబంధించిన ప్రక్రియలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాన్స్పరెన్సీతో వ్యవహరించాలని చెప్పి ఇప్పటికే ఎన్నికల అధికారులు అదేవిధంగా కూడా జిల్లా కలెక్టర్లు అయితే ప్రెస్ మీట్లు పెట్టి మరి కూడా చెప్పిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడింది. అదేవిధంగా ఇక్కడ నామినేషన్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఈ వెహికల్స్ కానీ లేకపోతే అక్కడ ర్యాలీలో కానీ ఇష్టం వచ్చినట్టుగా కూడా ప్రవర్తించకూడదు. అలాగే మొత్తానికి 3 వెహికల్స్ మాత్రమే ఈ ర్యాలీకి సంబంధించి వెళ్లాల్సి ఉంటుందని కూడా తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజు కనుక ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం గుంటూరు జిల్లాకు సంబంధించి మంగళగిరిలో నారా లోకేష్ నామినేషన్ వేస్తున్నారు. అయితే ఆయన అయితే పాల్గొనలేదు. ఆయన తరపున ఏదైతే మంగళగిరి పట్టణానికి సంబంధించినటువంటి జనసేన, బీజేపీ, టీడీపీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు మొత్తంగా కూడా పద్మశాలి వర్గానికి చెందినటువంటి 4 నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురు కలిసి లోకేష్ తరపున నామినేషన్ పత్రాలు దాఖలు చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ విధంగా ఈరోజు గుంటూరు జిల్లాలోనే ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ అభ్యర్థి నరసరావుపేట నుంచి ఆయన కలెక్టరేట్లో ఈ నామినేషన్ పత్రాలు దాఖలు చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. 22వ తారీఖు రేపు 19వ తారీఖు 22, 25 మాత్రం పూర్తిగా కూడా మంచి రోజులు ఉన్నాయి కనుక పెద్ద ఎత్తున ఈ నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందని భావిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారం రోజుల పాటు నామినేషన్లు అయిపోయిన తర్వాత 26వ తారీఖున మొత్తానికి కూడా స్క్రూటినీ చేస్తారు. ఆ తర్వాత 29వ తారీఖున ఎవరైతే విత్డ్రాల్ చేసుకుంటారో అంతవరకు ఆ రోజు 29వ తారీఖున విత్డ్రాల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పి ఎన్నికల అధికారులు అయితే తెలియజేశారు. చందు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.